నమస్కారం. యాక్సిటీ ప్రేక్షకులందరికీ స్వాగతం. యాంటీ టొబాకో డే సందర్భంగా అంటే రేపే అనమాట, రేపే యాంటీ టొబాకో డే సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం ఈ లైవ్ వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ లైవ్ 5 రోజులు పూర్తి చేసుకుని ఈ రోజు 6 రోజులకు మనం అడుగుపెట్టాం. మరి ఈ రోజు మనం ఇప్పటి వరకు 5 రోజులు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులకు ఎలాంటివి వస్తాయి, అంటే హార్ట్కి ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి, ఇలాంటి క్యాన్సర్స్ గురించి అలాగే ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజు లైవ్ లో మనం ఈ రోజు సిగరెట్లు కానీ అలాగే పొగకు సంబంధించిన పదార్థాలు కానీ ఎలా మానేయాలనే విషయం మనం ఈరోజు తెలుసుకున్నాం. అలాగే రేపు మళ్ళీ దాన్ని మళ్ళీ మొదలు పెట్టకుండా ఉండే దానికోసం ఏం చేయాలనే దానికోసం రేపు తెలుసుకున్నాం. మరి ఈ రోజు తెలుసుకోవడంలో మీరు మాతో సహకరించాలంటే మా లైవ్ కాల్ చేయండి. అంటే మీ సమస్యలు కానీ ఏమైనా సందేహాలు కానీ ఉంటే నివృత్తి చేసుకోవడానికి మా లైవ్ నెంబర్ 08612303999 ఈ నెంబర్కి మీరు డయల్ చేయొచ్చు అనమాట. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మనం 5 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు చెప్పారు, మీరే చెప్పారు. ఈ రోజు మనం సిగరెట్లు ఎలా మానేయాలి, అలాగే గుట్కలు కానీ ఏదైనా దానికి మళ్ళీ మన విల్ పవర్ తో పాటు ఇంకా ఏం కావాలనే విషయాలు మనకి ఈరోజు తెలియజేస్తాం. మన వీడియోలో ఏం మాట్లాడామంటే దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి టొబాకో వాడటం వల్ల ఏ రకమైన దాంట్లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి, బ్రెయిన్ కి ఏ రకంగా అడిక్ట్ అవుతుంది, ఎందుకు మానలేకపోతారు అనేటువంటి ఈ అంశాలన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి అసలు మానటంలో కొన్ని మెళకువలు ఉన్నాయి. అంటే మామూలుగా ఎప్పటికట్టుగా మానేస్తాం మళ్ళీ స్టార్ట్ చేస్తాం, కానీ ఈ కొన్ని మెళకువలు కానీ పాటిస్తే మనం ఎక్కువగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ మెళకువలు ఎవరెవరికి అంటే అందరికీ ఒకే రకంగా పనిచేయవు. కొంతమందికి అద్భుతంగా పనిచేస్తాయి, కొంతమంది అసలు ఇవన్నీ చూసేవాళ్ళు కూడా అంటారు. ఓకే, అంటే కాబట్టి అంటే మనం ఏదైనా సరే పాటిస్తున్నాం అనే దాన్ని బట్టి, ఉదాహరణకి పిల్లలు మనం చదివితే మంచి మార్కులు వస్తాయనే విషయం అందరికీ తెలుసు, చదివితే. కానీ అందరూ చదవరు. కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది ఆడకాడికి చదువుతారు, కొంతమంది అసలు చదవరు, కొంతమంది ఫెయిల్ అవుతారు. అంటే యూనివర్సల్ ట్రూత్. మనం చెప్పేది కొత్త విషయాలు ఏమి కాదు, కాకపోతే ఒక ప్రిన్సిపల్డ్ గా ఆర్గనైజ్డ్ గా తీసుకొచ్చి ఇదిగో ఇది 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 పద్ధతి అని చెప్పడం అనమాట. ఇప్పుడు పొగాకు పొగాకు సంబంధించి పొగాకు వాడేవాళ్ళు, పొగాకు వాడకందారులు మొత్తం 4 రకాలుగా ఉంటారు. అంటే పొగాకు ఆపటానికి సంబంధించి ఒకటి ఫస్ట్ గ్రూప్ వచ్చేసి అసలు వాళ్ళు మానడానికి ఏ రకంగా ఇష్టపడరు. ఇది నంబర్ 1 గ్రూప్. నువ్వు ఎంత అవేర్నెస్ క్రియేట్ చెయ్యి, ఏమన్నా చెయ్యి, వీళ్ళు మానేదానికి సిద్ధంగా ఉండరు. రెండో గ్రూప్ వచ్చేసి మానాలు అనుకుంటారు కానీ ఎట్ట మానాలో తెలియదు. ఇది రెండో గ్రూపు. వీళ్ళని కానీ మనం సరిగ్గా కానీ ఎడ్యుకేట్ చేయగలిగితే వీళ్ళు ఎక్కువ శాతం సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మొదటి గ్రూప్ వచ్చేసి పార్షియల్ గా, అంటే ఎంత ఎడ్యుకేట్ చేసినా పూర్తిగా సక్సెస్ కాకపోతే కానీ రిస్క్ నుంచి తక్కువ రిస్క్ వచ్చేటట్టు చేయొచ్చు. ఓకే, రెండో గ్రూప్ మటుకి దాదాపు దాని నుంచి దూరం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉంటుంది మనసులో, నేను మానేయాలి కానీ మానలేకపోతున్నాను. ఈ గ్యాంగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మూడోది వచ్చేసి మానేస్తారు, 2వ రోజు 3వ రోజు మళ్ళీ టక్కన వెలిగించేస్తారు, లేకపోతే టక్కన ముగ్గురు పెట్టేస్తారు అనమాట. ఇది 3వ గ్రూప్. అంటే మొదటి గ్రూప్ కంటే వీళ్ళు కొత్త తీవ్రంగా ప్రయత్నం చేసేవాళ్ళు. కొత్త చేసి 2-3 రోజులు లేకపోతే ఒక వారం ఉండేదనో చేస్తారనమాట. 4వ గ్రూప్ వచ్చేసి మానేస్తే టక్కని మానేస్తారు. సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాని జోలికి పోయారు. మళ్ళీ ఏదో ఒక వీక్ మూమెంట్ లోనో లేకపోతే ఏదో ఒక కలిసి వచ్చే అంశంలోనో మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనం మొదటి గ్రూప్ వచ్చేటటువంటిది ఏంటంటే అనుకోవట్లేదు అనుకో, అట్లీస్ట్ రెడ్యూస్ ద రిస్క్. అంటే ఎక్కువ 4-5 ప్యాకెట్లు తాగేవాళ్ళు ఏదో 2కో 1కో రావటం. ఎందుకంటే రిస్క్ అనేది ఎప్పుడు రిస్క్, నంబర్ పెరిగే కొద్దీ ఆ ఛాన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు రెడ్యూస్ చేసుకోవటం ఒకటి. రెండోది వచ్చేసి మనం 2వ గ్రూప్ ఉంది, 2వ గ్రూప్ 3వ గ్రూప్ మనకి టార్గెట్ అనమాట. అంటే వీళ్ళకని కొన్ని టెక్నిక్స్, కొన్ని వాళ్ళు విల్ పవర్ పెరిగేదానికి కొంత కానీ మనం ప్రయత్నం చేసామనుకో ఖచ్చితంగా వీళ్ళు దూరంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసంగా ముఖ్యంగా మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనమాట. మొదటి వాళ్ళకి తగ్గించడం, రెండవది వచ్చేసి కంప్లీట్ గా స్టార్ట్ చేయగలం. లాస్ట్ గ్రూప్ వచ్చేసి మళ్ళీ మొదలు పెట్టకుండా ఎట్లా ఉండాలి అంటే ఈ 3 గ్రూపులకి, ఆపేసిన వాళ్ళకి లేకపోతే రీసెంట్ గా ఆపేసిన వాళ్ళకి కూడా మళ్ళీ మొదలు పెట్టకుండా ఎట్ట చేయాలి అనే విధంగా కొంత గైడ్ లైన్ కానీ వాళ్ళకి అవగాహన కానీ ఉన్నట్లయితే మళ్ళీ స్టార్ట్ చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫస్ట్ కాల్ ఇస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఫోన్ పెట్టినట్టు. ఇంకొక హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరేంటండి? సార్ నా పేరు అజయ్ సార్. అజయ్ గారు చెప్పండి మీ సమస్య. సార్ నేను 5 years గా స్మోకింగ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు మానేద్దాం అనుకుంటున్నాను సార్.
ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 2-3 days లో కూడా స్టాప్ చేసేసాను నేను. ఆల్రెడీ స్టాప్ చేసేసారు, సంతోషం. కానీ ఇప్పుడు ఏదైనా ఈ 5 years లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుందేమో అని చెక్ చేయించుకుందామని అనుకుంటున్నాను సార్. బెటర్ అంటారా, మంచిది అంటారా? మంచిది. మీరు ఒకసారి అంటే మీరు సిగరెట్ అయినా తాగేది? అవును సార్. మీ వయసు ఎంత? నా వయసు 26 సార్. 26. చిన్నపిల్లాడు. ఏం చేస్తావు? నేను వచ్చి మెకానిక్ సార్. మెకానిక్. 26 years అంటే 4 ఏళ్ళ నుంచి తాగుతున్నారా? అవును సార్. మీరు ఒక్కసారి చెస్ట్ ఫిజిషియన్ అంటే ఊపిరితిత్తుల డాక్టర్ ఉంటారు కదా, అవును సార్, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను విధంగా 4 ఏళ్ళ నుంచి తాగుతున్నాను, స్మోకింగ్ స్టాప్ చేశాను, దాని కాన్సిక్వెన్సెస్ అంటే దాని ఫలితాలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి జనరల్ గా ఏముండవమ్మా, బట్ ఒకసారి ఎక్స్రే తీసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏం ప్రాబ్లం లేదని మీకు భరోసా ఇస్తారు. అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేయకుండా ఉండేదానికి ఎలా చేయాలి అనేది ఈ రోజు రేపు మళ్ళీ మనం వస్తాం. మీరు ప్రోగ్రామ్ వాచ్ చూస్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు ఒకసారి చెస్ట్ ఫిజిషియన్ కలవండి, కలిస్తే మీకు భరోసా ఇస్తారు. మామూలుగా అయితే అవసరం లేదు, కానీ మీరు అంతా కొంచెం జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఒకసారి చెస్ట్ ఫిజిషియన్ కలవండి. మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ అండి. చెప్పండి. ఇప్పుడు మనం ఆపటంలో అసలు సిగరెట్ లేకపోతే మానేయటంలో ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. ఆ పొగాకు వాడకందారులు ఇది వాడటం వల్ల నేను ఏం లాభం పొందుతున్నాను, ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళే ఎవరికో పక్క వాళ్ళకి ఇవ్వలేదు అనమాట. ఇది వాడటం వల్ల నేను ఏమి లాభం పొందుతున్నాను అని. బహుశా వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి పెద్ద సమాధానం దొరకదు, ఇది చేస్తున్నాను అనమాట. అయితే మనం బయట నుంచి దాన్ని చూసి లిస్ట్ అవుట్ చేస్తే వీళ్ళు నిజంగా ఏం బెనిఫిట్ పొందుతున్నారు వీళ్ళు అనేది కానీ చూస్తే ద ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా అవుతుంది ప్లెజర్. ప్లెజర్ అంటే ఆనందం. ప్లెజర్, ఆనందం అనే పదం కూడా కరెక్ట్ కాదు. ప్లెజర్ లేదంటే చెప్పారు మేము టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతామని. అదే ప్లెజర్. అంటే ప్లెజర్ అనేది ఏంటంటే మామూలుగా ఉండేదానికంటే కూడా ఎక్కువ జాయ్ఫుల్ గా ఉండటం. ప్లెజర్ అనే దానికైనా వాడతాం. లేదు బాధల్లో ఉండేటప్పుడు బాధ తగ్గటం కూడా ప్లెజరే. కాబట్టి ప్లెజర్ అనేది ఫస్ట్ ఇదిగా వస్తుంది అనమాట. అంటే ఈ ప్లెజర్ కోసం మళ్ళీ అంటే ఎక్కువ మంది ఇందాక చెప్పచ్చు టెన్షన్ లో ఉంటారు అనేది. అంటే టెన్షన్ లో ఉన్నట్టే మామూలుగా లేదు. మామూలుగా అంటే మళ్ళీ మామూలుగా రావాలంటే అదే ప్లెజర్ వాళ్ళకి. కాబట్టి ఈ ప్లెజర్ లేదు మామూలుగా ఉండాలనుకోండి, ఏం ప్రాబ్లం లేకుండా హాయిగా ఉండాలనుకోండి, హీ నీడ్ మోర్ ప్లెజర్. అంటే ఇంకొంచెం హాయిగా అలా ఉండాలని చెప్తుంట. కాబట్టి ఈ ప్లెజర్ అనేది మనల్ని లాక్ వస్తుంది. సో సిగరెట్ లేదా పొగాకు వాడటం వల్ల మనం ప్లెజర్ మనం అనుభవిస్తాం అనమాట. మనకు ప్లస్ వచ్చేది అది. అయితే మొత్తం పాపులేషన్ అంటే జనాభాలో ఒక 3 నుంచి 4% మంది పొగ వాడతారు. మరి 97 మంది పొగాకు లేకుండా ఎట్ట ప్లెజర్ గా ఉన్నారు అనేది ఒకసారి మళ్ళీ క్వశ్చన్ వేసుకోవచ్చు. అంటే నేను స్మోకింగ్ చేయటం వల్ల లేకపోతే నేను పొగాకు వాడటం నాకు ప్లెజర్ వస్తుంది, ఆనందంగా ఉంది. అయితే 100కి 90 మంది లేదా 95 మంది ఈ పొగాకు దూరంగానే వాళ్ళు కూడా ఆనందంగానే ఉన్నారుగా, వాళ్ళు కూడా ప్లెజర్ గానే ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు ఎట్టా ఉండగలుగుతున్నారు, నేను ఎందుకు దీన్ని తీసుకోగలుగుతున్నాను? పైగా వాళ్ళు వచ్చే ప్లెజరు ఆరోగ్యానికి హానికరం కాదు, మంది ఆరోగ్యానికి హానికరం. ఇది ఒకటి. ఇంకో కాల్ తీసుకున్నాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరేంటండి? నమస్తే సార్, నా పేరు సురేష్ బాబు సార్. చెప్పండి సురేష్ బాబు. కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్, మీ సమస్య చెప్పండి. వరల్డ్ టొబాకో శుభాకాంక్షలు సార్. ఈ రోజు మీ కార్యక్రమానికి విజయవంతంగా వరల్డ్ టొబాకో కదా సార్, యాంటీ వరల్డ్ టొబాకో. వరల్డ్ టొబాకో అంటే మళ్ళీ అది తేడా వస్తుంది అనమాట. సార్ ఇప్పుడు నేను గత 11 ఏళ్ళుగా మానేస్తున్నాను సార్. ఈ టొబాకో అనేది ఏం లేదు. మంచిది. కాబట్టి ఈ నోట్లో సైడ్ ఉంటది కదా మనకి దవడకాడ అక్కడ కొద్దిగా లాలాజలం లాగా ఊరుతా ఉంటుంది సార్. మీకు దానికి ఏమైనా మీరు చెప్తారు? లాలాజలం అంటే మీ ఎలాంటప్పుడు ఊరుతుంది, ఎట్లా ఊరుతుంది కొంచెం చెప్పగలరా? అది కొన్ని సార్లు ఏదైనా మనం టిఫిన్ చేసేటప్పుడు కారం దోశ అలాంటి తిన్నప్పుడు, ఒక్కోసారి కాఫీ టీ తాగి. అంటే మీరు కారం ఎక్కువ భరించలేరా? కారాన్ని కానీ లేకపోతే వేడిని కానీ? అదే జరుగుతుంది సార్. వేడి వచ్చి మళ్ళీ మనం ఏదైనా మామిడికాయ పొల వస్తువులు తిన్నప్పుడు ముందుగానే వస్తుంది సార్. అది మామూలే కదా, మామిడికాయ చూస్తే నిమ్మకాయ చూస్తే నీళ్ళు అనేది మామూలు కాదు అది. మీరు అంటే ఇంతకుముందు స్మోకింగ్ చేసేవారా లేకపోతే పొగాకు ఏమైనా బొగ్గరు పెట్టుకోవటం అట్లా ఏమైనా చేసేవారా? అదేం లేదు సార్, ఓన్లీ స్మోకింగ్ చేసాం. స్మోకింగ్ చేసి నోరు పూర్తిగా తెరవగలుగుతున్నారా? అంటే మీకు ఈ 4 వేళ్ళు ఇలా నోట్లో పోగలుగుతున్నాయి? ఒకసారి చూడండి. అదే చూడాలి సార్. అయితే పెట్టుకొని చూడండి ఇప్పుడే. మీరు కనపడరు కదా టీవీలో.
సగం వరకు పోతుంది సార్. సగం వరకే. అదైతే మీకు ఒకసారి డెంటిస్ట్ ఒకసారి కలవండి మీరు, డెంటిస్ట్. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి ఫైబ్రోసిస్ అనేది ఒకటి, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది ఒకసారి వస్తుంది. ఎక్కువ మంది ఇది ఈ పొగాకు నమలట ద్వారా వచ్చే వాళ్ళకి వస్తుంది. అయితే అది లేనంత మాత్రం మిగతా వాళ్ళకి రాకూడదని ఏం లేదు. ఒకసారి అది సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ చూస్తే ఒకవేళ అది ఉంటే కొన్ని స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు వాళ్ళు, దాంతో అది రికవరీ అవుతుంది. స్మోకింగ్ కి మీరు 11 ఏళ్ళు మానేసి దాని గట్ట మళ్ళీ రికవర్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ దాన్ని పోకుండా ఉండాల్సి వస్తుంది. మీరు ఒకసారి డెంటిస్ట్ ని కలవండి. మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్. చెప్పండి. తర్వాత ఈ ప్లెజర్ నుంచి ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకేమన్నా నాకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే, మనం బోర్ గా ఫీల్ అయ్యేటప్పుడు మహా అంటే టైం పాస్ అవుద్ది. బోర్ గా ఫీల్ అవుతున్నారు అనుకోండి, ఎక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాదు, అట్టేటప్పుడు కొంచెం టైం పాస్ అవుతుంది. ఈ టైం పాస్ ఒకటి. మూడోది వచ్చేసి యాక్చువల్గా ఉపయోగం కాదు కానీ ఫ్యాషన్ అనుకోవచ్చు. అంటే నేను అవతలకి ఎదురుగా స్టైల్ గా కనపడాలా అనేటటువంటి ఇదన్నమాట. ఇప్పుడు టైం పాస్ ప్లెజర్ అనుకో, మిగతా 95 మంది 195 మంది ఏ రకంగా వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతున్నారు ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ మీకు దొరుకుతుంది. ఇది అనవసరం అనేది అనమాట. ఇక టైం పాస్ అనేది రకరకాలుగా చేయొచ్చు. సిగరెట్ తాగితేనే, సిగరెట్ తాగినా కానీ వాడు వెయిట్ చేయాల్సిందే కదా. కాబట్టి ఏ పేపర్ చదవటం, లేకపోతే పుస్తకం చదవటం, లేదా ఒక పత్రిక కొనుక్కొని చదవటం, ఏమీ లేకపోతే పక్కన మామూలుగా మేము చేస్తుంటాం అనమాట. ఎవరైనా టీ తాగదని పోయినప్పుడు పక్కన ఒక ఆయన టీ తాగుతాం, పెద్ద ఇట్రా ఏ ఊరు మీదండి పలానా ఆయన తెలుసు, ఊరికే మాటలు కలిపేస్తుంటాం అనమాట. అదొక సరదా. లేకపోతే ఇప్పుడు అడుక్కునేవాడు వస్తుంది, ఇట్రా రోజుకి ఎంత వస్తుంది నీకు అంటే ఎట్టో కట్ట అనమాట. అదే జనాలతో కమ్యూనికేట్ కావడానికి, జనాలు కలవడానికి నీకు బోర్ అనే సమస్య లేదు. బస్సులో పోతున్నారా అంటే బస్సులో తాగలేదు అనుకో, బస్ స్టాండ్ లో ఉన్నారా, పక్కన ఎవరో బ్యాగ్ పెట్టుకొని ఉంటారు, కాసేపు కూర్చొని ఎవరు పెద్దనా ఏంటి ఏది మాట్లాడుతూ ఉంటాయి, ఏదో ఒక 4 విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి టైం పాస్ కి అది టైం మేనేజ్మెంట్ తెలియని వాళ్ళు ఈ స్మోకింగ్ మీద అది పెడతారు. టైం మేనేజ్మెంట్ తెలిసిందంటే స్మోక్ చేసింది అనుకో టైం ఉండదు అనమాట. అది మూడోది మన ఫ్యాషన్ అనుకున్నాం. ప్రపంచంలో నిన్ను గురించి ఎవరు పట్టించుకుంటారు అనే ప్రశ్న ఉంటుంది. నువ్వు వేసుకో కావాల్సిన, నువ్వు టై కట్టుకొని ఎప్పుడు మామూలుగా ఉండేవాళ్ళు ఈరోజు టై కట్టుకొని టక్ చేసుకొని బైక్ మీద పోతా ఉన్నారు. ఎంతమంది గమనిస్తారు? ఎవరో పట్టించుకోరు అని. కాబట్టి నేను అట్ట తాగుతున్నాను ఇట్ట తాగుతున్నాను స్టైల్ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎవరిని పట్టించుకోరు. కాబట్టి అది స్టైల్ అనుకోవటం అనేది నీకు ఒక తృప్తి తప్ప బయట వాళ్ళు ఎవరు నిన్ను గమనించరు, గమనించేటువంటి తీరిక లేదు. కాబట్టి ఈ 3 కారణాలు తప్ప వేరే కారణం ఏది కనపడదు. ఒకటి ప్లెజర్, రెండోది టైం పాస్, మూడోది ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ అనేది అసలు లెక్కలో లేనిది. టైం పాస్ కి మనకు టైం మేనేజ్మెంట్ తెలుసుండాలా, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ తెలుసుండాలా, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఉండగలిగితే అసలు టైం పాస్ కి మనకి టైమే దొరకదు. మనిషి కనపడితే మాట్లాడటం అనమాట. తర్వాత ప్లెజర్ రకరకాల రూపంలో ఉన్నాయి. ఏ రూపాలు ఎలా అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది అనమాట. వాళ్ళే ఈ సిగరెట్ తాగే వాళ్ళే రకరకాల ప్లెజర్ ఉంటారు. ఒకటి హోటల్కి పోయి భోజనం చేస్తాను అనుకోండి, బాగుంటుంది. లేకపోతే ఇంకో రకంగా ఏదైనా కానీ ప్లెజర్ అనేది మనం హ్యాపీగా ఉండగలిగే ప్రతిదీ కూడా ప్లెజర్ అనమాట. సో అలా ఆల్టర్నేటివ్ ప్లెజర్స్ ఏందనేది ఆలోచించాలి. ప్రపంచంలో మిగతా 95 మంది ఏ రకంగా ప్లెజర్స్ ఎంజాయ్ చేస్తున్నారనే విషయాన్ని ఆలోచిస్తే వాళ్ళొక నిర్ణయానికి రాగలరు అనమాట. ఇది చేయాల్సింది. ఓకే, టోటల్ గా మనకు అర్థమైంది అంటే వాళ్ళకి ముందు విల్ పవర్ తో పాటు మనకి ఇవన్నీ కూడా వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వాలి. ప్లస్ మనం చెప్తే ఇప్పుడు ఏం చెప్తుందంటే జనరల్ ఐడెంటిఫికేషన్ ఎక్కువైపోయింది అనమాట. అంటే నాకే నేను చెప్పాలి కానీ ఇంకొకరు చెప్తే నేను మారడం అనేది కూడా వాళ్ళు అలాంటప్పుడు అంటే వాళ్ళ ద్వారానే వాళ్ళకి మానిపించగలరు. నువ్వు చెప్తేనే మానేది ఏంటి అనేది చాలా మంది ఎక్కువ మంది వస్తుంది. ముఖ్యంగా పిల్లలు చెప్తే మొగుళ్ళు వింటారు. ముఖ్యంగా అది చాలా ఎక్కువ మంది ఉంది. కానీ వాళ్ళకే అవేర్నెస్ ఎలాంటి మనకి టిప్స్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు వెంకటరమణమూర్తి సార్. వెంకటరమణమూర్తి గారు చెప్పండి, మీ సమస్య అంటే చెప్పండి. ఏం లేదు, నేను హాస్పిటల్. ఓకే, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి వెంకటరమణ గారు. సార్ నేను హాస్పిటల్ 2 వాల్స్ బ్లాక్ అవుతుంది. నేను నారాయణ హాస్పిటల్ చూపించాను. వాల్వ్స్ అంటే కవాటాలా? హార్ట్ వాల్స్ సార్. అంటే 2 ఉన్నాయి. హార్ట్ వాల్వ్స్ అంటే డాక్టర్లు ఎవరు చెప్తారో మనం ఒకటి అర్థం చేసుకుంటాం. హార్ట్ కంటే కవాటాలు ఉంటాయి, ఇట్లా తెరుచుకొని మూసుకున్నాయి. అదే సార్, కవాటాలు దెబ్బతిన్నాయి. ఉండేది 2 కవాటాలు దెబ్బతిన్నాయి. 2 దెబ్బతిన్నాయి. నోట్ల నుంచి బ్లడ్ వస్తుంది. ఏంటండి? నోట్ల నుంచి బ్లడ్ వస్తుంది.
ఆ బీపీ వచ్చి 230 బీపీ. బీపీ 230. 232 నారాయణ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. నాకు బీడీ బంక్ సార్, నాది బీడీ బంక్. చెప్పండి. రాజాపాలెంలో బీడీ బంక్ సార్. నాకు అంటారు. మీ వయసు ఎంత? నా వయసు 45 సార్. 45. చెప్పండి. ఇంగ్లీష్కోపీ తీశారు సార్. చేతిలో ఇచ్చి వైర్ పంపించి హార్ట్ కి ఇంగ్లీష్కోపీ తీశారు. అవును. పర్వాలేదు, బాగానే మీకు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుందమ్మా అని చెప్పన్నారు. బైపాస్ సర్జరీ అంటే వాల్వ్స్ కాదు, బహుశా ఆ రక్తనాళాలు మూసుకుపోయి ఉంటాయి. అంటే గుండెకి నిన్న మేము చెప్పాం, గుండె అన్ని భాగాలకి రక్తం సరఫరా చేస్తుంది. గుండెకి కూడా రక్తం కావాలి, అది కూడా ప్రాణం ఉండేదే కదా. కాబట్టి దానికి రక్తం తీసుకొచ్చేటటువంటి వాళ్ళు ఇవి ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి కదా, అవి మూసుకుపోయి ఉంటాయి మీకు. బహుశా యాంజియో చేస్తుంటారు, మీకు చేతి ద్వారా పంపించారన్నారు కదా, యాంజియో చేస్తుంటారు. రక్త నాళాలు మూసుకుపోయి దానికి బైపాస్ చేస్తారన్నమాట. అంటే ఆ రక్తనాళం ఉంటుంది కదా, దాన్ని ఏం చేయకుండా ఆ పక్క నుంచి మళ్ళీ తొడలో నుంచి ఇంకో దగ్గర నుంచి తీసేదన్నా ఇంకొక కాలువ కలుపుతారు. అంటే మన కాలువ బ్లాక్ అయింది అనుకోండి, రోడ్డు బ్లాక్ అయింది అనుకోండి, మనం వెంటనే బైపాస్ చేస్తాం కదా బళ్ళు పోయేదానికి. అంతే, ఇది అట్నే ఉంచేదన్నది ఇది అలాగే పాడుపడిపోతుంది, ఇంకొక వేరే దగ్గర నుంచి రక్తనాళం తీసి దానికి వేస్తారనమాట. దీన్ని బైపాస్ సర్జరీ అంటారు. చెప్పండి. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు సార్? ఆపరేషన్ వల్ల ప్రాబ్లమా? ఆపరేషన్ ప్రాబ్లం ఏం లేదు కదా. ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది. గతంలో కొంచెం ఇబ్బంది ఉండేది, కానీ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి ఒక 100 మంది చేయించుకుంటే ఒక 4-5 ఆపరేషన్ అంటే చనిపోవటం అనేది. కానీ ఇప్పుడు దగ్గర దాపు 100% ఏం ప్రాబ్లం ఉండటం లేదండి. అంటే మంచి అనస్థీషియా, ఆ తర్వాత ఆపరేటివ్ టెక్నిక్స్, యంత్రాలు ఇవన్నీ రావటం వల్ల ఇప్పుడు జనరల్ గా నేను అదండి. మరి ఇది వచ్చిన తర్వాత కూడా ఎలా స్మోక్ చేస్తారండి? అసలు రావడానికే కారణం అది కదా. అంటే పొద్దున్న బాత్రూమ్ వెళ్ళినా కూడా రావట్లేదు, స్మోక్ చేయండి. కాఫీ తాగండి, బాత్రూమ్ వెళ్ళాను, కాఫీ తాగినా స్మోక్ చేయాలా చేస్తున్నాను. మొత్తం ఇప్పుడు 5 సిగరెట్లకు వచ్చాను సార్ నేను. ఓకే ఇప్పుడు తాగేవాడిని, సిగరెట్లకు వచ్చా. ఓకే మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తాం మేము. ఇప్పుడు చూస్తూ ఉన్నానండి. ఆపరేషన్ వాళ్ళతో ఇబ్బంది ఏం లేదు, ఆపరేషన్ చేయించుకోవచ్చు హాయిగా. మీరు మరి ఆపరేషన్ అంటే భయం అయిపోతే మీ డాక్టర్ గారితో మాట్లాడితే దాంట్లో స్టెంట్ అనేది కూడా పెడతారు. అంటే స్టెంట్ అంటే ఒక స్ప్రింగ్ లాంటిది పెడతారు అనమాట, మూసుకోపోకుండా. బట్ అది పెట్టాలా లేదనేది మీ డాక్టర్ గారు నిర్ణయిస్తారు. అంటే కొన్ని కేసులకి ఆ స్ప్రింగ్ పెట్టడం కుదరకపోవచ్చు, లేదు కొన్ని కేసులకు ఈ బైపాసే బాగుండొచ్చు. కాబట్టి అది మీ మీకు వైద్యం చేసేటువంటి డాక్టర్ నిర్ణయిస్తారు. స్మోకింగ్ మటుకు ఇమీడియట్ గా స్టాప్ చేయకపోతే మీకు బైపాస్ చేసినా కానీ మళ్ళీ అవి కూడా మూసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. మీకు ఎలా మానాలనేది మేము కొన్ని టిప్స్ ఇస్తాము, చూస్తూ ఉండండి. సరే సార్, మంచిది. మీరు ఏంటండి అదే చెప్తాం. చెప్పండి సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్. ఐసీ మానేయండి, పెద్ద విషయం కాదు. అండ్ ఓకే, మరిన్ని విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నా, షార్ట్ బ్రేక్. Double your speed, double your download with Axe high-speed broadband connection. 5 Mbps at ₹999 with 35 GB FUP. Unlimited plans starting from ₹599. Call 230-1999. SMS BB to 9494493520. Switch to Axe Broadband and save up to 30% on your current broadband bills. వెల్కమ్ బ్యాక్. అలాగే ఒక స్ట్రోక్ వచ్చిన తర్వాత, అంటే మనిషికి స్ట్రోక్ వస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం. క్లిప్పింగ్.
వెల్కమ్ బ్యాక్. యాంటీ టొబాకో డే సందర్భంగా మే 31 అంటే రేపటి వరకు మనం జరిగే ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావండి. మా లైవ్ కాల్ చేయండి 230399 కాల్ చేయండి. అలాగే ఈ రోజు మనం 5 రోజులకు మనం అనేక సమస్యల గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనం తెలుసుకున్నాం. ఈ రోజు ఎలా సిగరెట్ కానీ అలాగే పొగ సంబంధించిన ఇతర పదార్థాలను ఎలా మానేయాలనే విషయాలు ఈరోజు తెలుసుకుంటున్నాం. అలాగే రేపు మనం ఎలా మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా చేసుకోవాలనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. డైరెక్ట్గా చెప్పండి. ఈ రోజు మనం ఇందాక చెప్పాం కదా, అంటే దానివల్ల నేను ఏ లాభం పొందుతున్నానంటే 3 కనపడతాయి. దాంట్లో ఒకటి అసలు లెక్కలేంది, మొదటిది వచ్చేసి ప్లెజరు, రెండోది వచ్చేసి టైం పాస్. అయితే మళ్ళీ వీటికి మీకు సమాధానం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మీకు మీరు వేసుకోవాలా, ఏమి నేను పోగొట్టుకుంటున్నాను దీనివల్ల. నేను నాకు వచ్చే ఆదాయం ప్లెజర్, బట్ వాట్ ఐఎమ్ లూజింగ్, ఏం అసలు నేను ఏమి దానికి సమర్పిస్తున్నానట్టుగా నేను చూసిస్తే మీకు కొన్ని సమాధానాలు వస్తాయి. ముందు అసలు మీరు పేపర్ మీద రాసుకోండి, మీకు మీరు సమాధానాలు రాసుకోండి. అంటే మేము కొన్ని జనరల్ అబ్జర్వేషన్ పేషెంట్లు మా దగ్గర చెప్పినట్టు ఇవి కొన్ని కానీ మేము టేబుల్ చేస్తే, మొట్టమొదట మీ హెల్త్ ని పణంగా పెడుతున్నాం, మీ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాం. ఆరోగ్యం అంటే అది చాలా హ్యూజ్, తర్వాత వస్తుంది మళ్ళీ ఏమంటే ఎక్కడ అనేది అనమాట. తర్వాత వచ్చేసి డబ్బు, అంటే కొనాలి కదా, కొనాలి కదా, కొనకుండా రాదు కదా. డబ్బు అనేది 2 రకాలుగా ఉంటుంది. మళ్ళీ ఒకటి పొగాకు ఉత్పత్తులు కొనడం కోసం పెట్టే డబ్బు ఒకటైతే, దానివల్ల వచ్చే ఇబ్బందుల్ని వైద్యం చేసుకునే దానికోసం పెట్టే డబ్బు కూడా దాంట్లో ఖర్చు. ఇప్పుడు ఒక 5 ఏళ్ల పాటు హై రిస్క్ ఉన్న గ్రూపు 5 ఏళ్ల పాటు స్మోకింగ్ చేయడం వల్ల ఎప్పుడు 15 ఏళ్ళకి రావాల్సిన గుండెపోటు 5 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, బైపాస్ ఆ వ్యవహారం అంటే దగ్గర లక్షలు వెళ్ళిపోద్ది. దాన్ని కూడా దీంట్లో కలుపుకోవాల్సి వస్తుంది అనమాట. సో మనం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాము. రెండోది వచ్చేసి మనీ పెడుతున్నాము. తర్వాత ఇందాక టైం స్పెండ్ అన్నాం, ఇప్పుడు టైం వేస్ట్. అది నిజానికి ఆ టైంని చాలా బాగా ఉపయోగించవచ్చు. చాలా మంది చెప్తూ ఉంటారు, నాకు అసలు టైం కావట్లేదు లేదండి, నాకు అసలు టైం లేదండి, నాకు టైం లేదని అంటారు అనమాట. కానీ సిగరెట్లు తాగుతూనే ఉంటారు అనమాట. వీళ్ళకి ఫస్ట్ తెలుసుకోవాల్సినప్పుడు టైం ఎవరైతే అసలు నాకు టైం లేదని ఎవరైతే అంటారో వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలియదని, ఇది బాగా గుర్తించాలి. టైం మేనేజ్మెంట్ అంటే ఏ సమయంలో ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా చేయాలని. ఎందుకంటే రోజుకునేది 24 గంటలకే, ఏ మనిషికైనా ఉండేది 24 గంటలే. నాకు టైం చాలలేదంటే నీకేం అదనంగా ఇంకో రోజు ఎక్కువ ఇవ్వదు, అంటే 24 గంటలు 28 గంటలు పొడిగించదు. కాబట్టి ఎవరైనా సరే నాకు టైం చాలటం లేదు, నేను బిజీగా ఉన్నాను, నేను ఈ పని చేయలేను అంటే చేయలేనని చెప్పలేదు, అంటే ఎక్కువ పనులు పెట్టుకుంటే నాకు టైం చాలటం లేదు అని ఎవరన్నా వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలియలేదని వాళ్ళకి గుర్తించాల్సి వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఫ్యామిలీ రిలేషన్స్, అంటే పోగొట్టుకునే వాటిల్లో ఎక్కువ మంది అంటే కాస్త చదువుకున్న గ్రూపు వాళ్ళు తాగుతారన్నటువంటి విషయం లేకపోతే వేస్తారన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు. చిన్న పిల్లలకి వాళ్ళకి అంటే నోరు గీరు కలుపుకొని జాగ్రత్తగా వచ్చేస్తారనమాట. ఎందుకంటే గతంలో నేను కూడా చేసేవాడిని ఆ పని, అందుకని చెప్తున్నాను అనమాట, నాకు బాగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి ముద్దు పెట్టుకునే దానికి వచ్చేదానికి ఇంటికి రాగానే నానా అంటే వచ్చాడు అనుకో, ఈ వాసన ఎక్కడ తెలుస్తుందో అని చెప్పేసి దూరంగా పో అనేస్తుంట చిన్నపిల్లలు బాధపడతారు అనమాట. అట్లా ఫ్యామిలీ రిలేషన్స్ అంటే వైఫ్ తో చిల్డ్రన్ తో ముఖ్యంగా ఈ పొగాకు ఉత్పత్తులు రికగ్నైజ్ చేసేది వాళ్ళే, తల్లిదండ్రులు ఎట్లా దగ్గరకు వచ్చేది లేదు, వాసన చూసేది లేదు. కాబట్టి ఫ్యామిలీ రిలేషన్స్ అఫెక్ట్ అవుతాయి. ఆ మాటల్లో కొంచెం ఒక మాట పెరిగి ఒకసారి తగులు కొంచెం దానికి తీసేదానికి కూడా ఇది ఉంటుంది అనమాట. తర్వాత ఇన్కన్వీనియంట్ అదర్స్ అనుకున్నా సరే, దాన్ని మన లెక్కలు మనం పోగొట్టుకునేది ఏం లేదు, ఎదురులో వస్తుంది. ఆరోగ్యము, డబ్బు, టైం, ఫ్యామిలీ రిలేషన్స్ ని మనం పరంగా పెడుతున్నట్టు మనం పొందేది ఓన్లీ ప్లెజర్. ఈ ప్లెజర్ చాలా మంది చాలా రకాలుగా పొందుతున్నారు. కాబట్టి ఆ ఒక్కదానికి మనం చేసిన మూల్యం ఈ రకంగా ఉంటుందన్నమాట. ఓకే, అంటే మనకి అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం అంటే కేవలం మీరు చెప్పారు 98% 98 అంత తాగనని. నాకు డౌట్ ఏంటంటే 98% తాగుతున్నాను అనిపిస్తుంది రోడ్లో మనం చూస్తుంటే. అంటే 98% అంటే 98 కాదు, మోర్ దెన్ 5%, 5 to 10% ఉంటుంది. అంటే అప్పుడప్పుడు యూజ్ చేసే వాళ్ళు కూడా లెక్కలు తీసుకుంటే ఆ లెక్కలు వస్తాయి. అంటే రెగ్యులర్ గా రొటీన్ గా తీసుకునే వాళ్ళు హెవీ యూజర్స్ తక్కువగానే ఉంటారు అనమాట. మళ్ళీ ఇంకో విషయం అంటే నేను చదివిన ఏంటంటే భారతదేశం పొగాకులో 2వ స్థానంలో ఉందంటే పొగాకు దాంట్లో. అవును, భారతదేశం 2వ స్థానంలో ఉంది. భారతదేశంలో 10% ఉంది. 10% అంటే అక్కడ అంటే అన్ని లెక్కలకు తీసుకుంటే, కానీ దాన్ని డెన్స్ గా తీసుకుంటే దగ్గర 5% మటుకి కంప్లీట్ గా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు మొదట మనం కోల్పోయే వాటిలో ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం అనమాట. ఈ ఆరోగ్యాన్ని కోల్పోవటంలో రకరకాల ఆరోగ్యాలు దెబ్బ కింద ఆ ఆరోగ్యాలన్నీ కలిసి చివరికి మనిషిని దెబ్బతీసేది హార్ట్ అటాక్ అండ్ డెత్. నంబర్ 1 హార్ట్ అటాక్ అండ్ డెత్. ఇప్పుడు ప్రపంచంలోనే జనాలు ఎలా చనిపోతున్నారు
ఏ జబ్బుతో చనిపోతున్నారు అనేటువంటి ఒక లిస్ట్ తీస్తే ఫస్ట్ హార్ట్ అటాక్. ఎక్కువ మంది ప్రపంచంలో అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు తీసుకుంది ఏ జబ్బుతో ఎంతమంది చచ్చిపోతున్నారు అనేది అనమాట. దీనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి హార్ట్ అటాక్, రెండో ర్యాంక్ వచ్చేసి స్ట్రోక్ అంటే పక్షవాతం, మూడో ర్యాంక్ యాక్సిడెంట్లు, మూడో ర్యాంకు యాక్సిడెంట్లు, 4, 5, 6 ఇటు తీసుకుంటూ వస్తే సూసైడ్ అనేది 10th ర్యాంకు. అది కూడా తక్కువ లేదు, సూసైడ్ చేసుకోవటం అనమాట. ఇది 10th ర్యాంకు. కాబట్టి హార్ట్ అటాక్ అనేది కామన్ ఫైల్ అనమాట. తర్వాత స్ట్రోక్, దీనికి తోడు క్యాన్సర్స్, ఎనీ క్యాన్సర్, మొత్తం క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్ కావచ్చు, ఒంటెల బొడ్డు క్యాన్సర్ కావచ్చు, థ్రోట్ క్యాన్సర్ కావచ్చు, స్టమక్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే కొన్ని పర్టికులర్ క్యాన్సర్లు చాలా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి గుండెపోటు, పక్షవాతము, క్యాన్సర్, ఇది మనకు కనపడి మనం ఇబ్బంది పెట్టేటువంటి వచ్చాలి. కనపడకుండా బాగా మనుషులను ఇబ్బంది పెట్టేది ఇంకోటి అనుకున్నాం మనం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్సువల్ డిస్ఫంక్షన్. దీనివల్ల ఏంటంటే అది తెలియదు దానివల్ల అని చెప్పేసి దంపతుల మధ్య భేదాలు రావటం, విసుక్కోవటం, ఇక్కడ నుంచి మొదలైందంటే దగ్గర విడాకులు తీసిన సందర్భాలు మా దగ్గర కోకొలలు. బికాస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది గుర్తించలేక దాని మీద బయలుదేరినటువంటి తగువులు అవి పెద్దగా మరి ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి కోర్టుల దాకా వెళ్ళి విడాకులు తీసుకున్న కేసులు కూడా ఉన్నాయన్నమాట. సో ఎరెక్టైల్ ముఖ్యంగా యువతలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ప్రధానమైనటువంటి కారణం స్మోకింగ్. ఈ స్మోకింగ్ ఆపేసిన వారం 10 రోజుల లోపలే మళ్ళీ వాళ్ళు మామూలుగా అయిపోతారు. సో ఇది రివర్సిబుల్, ఇది సెక్సువల్ చాలా బ్యూటిఫుల్ అనమాట. దాంట్లో మిగతా ఏది కూడా రివర్సిబుల్ కాకపోవచ్చు, కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మటుకి స్మోకింగ్ ఆపేసిన 1 week to 10 days లోపల దే విల్ బికమ్ నార్మల్. అంటే ఇది కానీ కారణం అయి ఉంటాయి అనమాట. కాబట్టి వీటన్నిటిని మనం లెక్కలో తీసుకునేటప్పుడు ఈ స్మోకింగ్ చేయటము అనంటే ఇట్స్ నథింగ్ బట్ సెల్ఫ్ సూసైడ్ అంటే సెల్ఫ్ సూసైడ్, బట్ స్లో సూసైడ్. అంటే మనకు మనమే చనిపోయేదానికి రోజులు ముందు నెడుతున్నాం అన్నట్టు. మామూలుగా మనకు ఒక పద్ధతి ఉంటుంది, మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆరోగ్యం ఉన్న తర్వాత ఒక పద్ధతి అంటూ ఉంటుంది, 60 ఏళ్ళకి చచ్చిపోవాలి, 70 ఏళ్ళకి చచ్చిపోవటం అనమాట. మనం ఏం చేస్తామంటే ఈ పద్ధతులు పాటించాలి, జంప్ చేస్తూ ముందుకు వెళ్తుంటాం అన్నమాట. ఆ జర్నీని తగ్గించుకుంటూ ఉంటాం అనమాట. అంటే మనకు ప్రెషర్ కావాలా, ఈ యొక్క ప్రెషర్ కోసమే మనం డేస్ ని తగ్గించుకుంటూ వెళ్తాం అనమాట. అదే ఎవరికి ముందు వస్తుంది ఎవరికి వెనుక వస్తుంది అనేది మిగతాది కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే స్మోకింగ్ లేని వాళ్ళు ముందుకు జరుపుకుంటే బహుశా యాక్సిడెంట్ లో చచ్చిపోతాం. అట్టే కాదు, మనకు మనం తెలిసి దాన్ని ముందుకు జరుపుకుంటూ వెళ్ళటం అనమాట. దానివల్ల ఏ లాభం పొందుతున్నాను, నేనేమి కోల్పోతున్నాను అనే 2 విషయాలు కనుక గుర్తించగలిగితే దగ్గర మీరు సగం సక్సెస్ అయిపోయినట్టు స్మోకింగ్ మానటంలో అనమాట. సో ఇవన్నీ కూడా సూసైడ్, లేకపోతే నిదానమైన సూసైడ్. మన రోజులు మనమే తగ్గిస్తున్నాము, మనం చావుకు దగ్గరగా వస్తున్నాము, మనకు ఒకసారి ఏజ్ పెరుగుతుంది, దానిపాటు దగ్గరకు వస్తూ ఉన్నాము. కాబట్టి మనం దగ్గరకు వస్తున్నాము. ఒకవేళ చచ్చిపోతారనే విషయం మనం అనేది కూడా లేకుండా డిజబిలిటీ, ఇప్పుడు పక్షవాతం వచ్చింది దానికి పోతే మేలు, ఇంకేమి ఉండదు అనమాట. మంచం మీద పడ్డారు అనుకో, అప్పుడు దాకా నువ్వు సింహంలాగా ఎలిగి పిల్లల్ని గిల్లలు చేసి ఒకసారి మంచం మీద పడ్డ తర్వాత ఇంకా వాళ్ళ ఎరా మొదలవుతుంది. గమ్ముగా పడుకాడా, ఈయన కర్ర వేసుకొని నడవలేడు, అన్ని మంచం మీద చేయాలా, అన్నం తినలేడు, మొత్తం చేయాలా, ఎవరు చేస్తారు ఇవన్నీ? ఎవరు చేయరు. అప్పుడు నీకు అర్థం అవుతుంది కన్నీళ్లు కార్చుకున్నందు వల్ల ఉపయోగం ఏమి ఉండకపోతుంది అనమాట. కాబట్టి ప్రతిదానికి ప్రివెన్షన్ అనేది ఉండాల్సి వస్తుంది అనమాట. ఇది ఆరోగ్యపరమైనటువంటి ఇది. తర్వాత ఏం కోల్పోతున్నాం అనేదంటే ముందు ఆరోగ్యాన్ని పెట్టుకున్నాం, తర్వాత మనీ. దీనివల్ల మనం ఎంత కోల్పోతున్నాం అనేది సింపుల్ గా మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోండి, ఎంత డబ్బు మనం ఖర్చు పెడతాం. ఉదాహరణకు మీరు రోజు ఒక ప్యాకీ తాగేవాళ్ళు అనుకోండి, ప్యాకీ కింగ్స్ సిగరెట్లు తాగేవాళ్ళు అనుకోండి, ప్యాకీ ఖరీదు ఇప్పుడు ఎంత 70 రూపాయలు ఉందా? 60 రూపాయలు ఉంటే ఒక ప్యాకీ 60 రూపాయలు అయితే నెలకి ఎంత అవుతుంది? 3 6 1800. సంవత్సరానికి అదే 1800 కరెక్ట్ గా ప్యాకీ కాదు, 2000 వేసుకున్నాను నెలకి. సంవత్సరానికి ఎంత అవుతుంది? 24,000. 2 ప్యాక్స్ కి అయితే 50,000, 4 ప్యాకెట్స్ కి అయితే 1,00,000. చూడండి ఎంత ఖర్చు పెడుతున్నాం దానికోసం. ఏది దానికోసం పెట్టే ఖర్చు అన్నమాట. మళ్ళీ ఈ సిగరెట్ తాగేవాళ్ళు దానికోసం టీ తాగుతారు. సో ఇవన్నీ అంటే టీ మామూలుగా 2-3 సార్లు తాగుతారు, కాకపోతే ఏంటంటే ఈ తాగేటప్పుడు ఎక్కువ సార్లు టీ తాగుతుంటారు. కాబట్టి ఖర్చు అనేది మీరు కానీ ఒక లెక్క వేస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీరు సిగరెట్ల కోసం ఖర్చు పెట్టినట్టు. చూడండి
మీకు తెలియకుండా మీరు పెన్ పేపర్ తీసుకుని వర్కౌట్ చేయండి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నది. ఇది కాకుండా ప్లస్ హెల్త్ కాస్ట్ కూడా వేసామనుకో, అంటే స్మోకర్స్ ఎక్కువ జలుబు చేస్తుంది మొదట, దానికి ఒక యాంటీబయాటిక్స్ అవే వాడాలి, డాక్టర్ ఫీజులు, అంటే పెద్ద ఖర్చు కాకపోయినా చిన్న ఖర్చు అయినా కానీ అవన్నీ కూడా సంవత్సరంలో ఒక 2-3 సార్లు లెక్కేస్తే దాదాపు 1,25,000 రూపాయలు దానికి ఖర్చు అవుతుంది అనమాట. ఈ ఖర్చుని ఒక్కసారిగా లెక్కేస్తే అమ్మ ఇంత ఖర్చు అవుతుంది అనేది కానీ మీ మనసులోకి వచ్చిందంటే మీరు దాన్ని అంటే క్విట్ చేసేదానికి మీకు మోటివేషన్ అనేది వస్తుంది అనమాట. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. Double your speed, double your download with Axe high-speed broadband connection. 5 Mbps at ₹999 with 35 GB FUP. Unlimited plans starting from ₹599. Call 230-1999. SMS BB to 9494493520. Switch to Axe Broadband and save up to 30% on your current broadband bills. వెల్కమ్ బ్యాక్. మరో క్లిప్ చూడండి. వెల్కమ్ బ్యాక్. ఓకే, చూశారు కదా, అంటే నిజంగా మనకు డాక్టర్ గారు చెప్పినట్టు అనేక సమస్యలు అయితే చాలా ఉన్నాయి, కానీ దానికి మంచి ఉపయోగాలు అయితే మనకి ఏం కనిపించట్లేదు. కంపల్సరీ ఈ విషయాలే మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మేము చెప్పడం అని కాదు, మేము జస్ట్ అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్ పెట్టాం, కానీ మిమ్మల్ని అయితే మార్చాలని, కానీ మార్చాలనేది మాత్రం మీకు కలగాలి. కాబట్టి ఆ విషయం గురించి మీరు ఆలోచించండి. ఒక్కసారి మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మనం ఈరోజు సరదాగా మనం మాట్లాడుకుంటేనే కేవలం సిగరెట్ల కోసం ₹1,00,000 సంవత్సరాన్ని ఖర్చు పెడుతున్నాం. నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒకసారి మీరు కూడా ఆ దిశగా ఆలోచించండి, మీరు మారేదానికి ట్రై చేయండి. అండ్ డాక్టర్ గారు నమస్తే. ఇందాక కాలర్ మనతో మాట్లాడేటప్పుడు మార్నింగ్ నేను బాత్రూమ్ వెళ్ళాలంటే కంపల్సరీ సిగరెట్ తాగాలి, అది సిగరెట్ లేకుంటే
వెళ్ళలేం, మోషన్ రాదు. ఎట్లా ఇది కరెక్ట్ అన్నా కదా? ఇది చాలా మందిలో ఉంది నిజంగా. కొంచెం పేషెంట్ కూడా చెప్తుంటారు, సార్ అన్ని మానేస్తారు సార్, అక్కడ ప్రాబ్లం వస్తుంది సార్, అందువల్ల మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్తారు అనమాట. ఓకే. నిజానికి దీంట్లో కొంచెం కాంప్లికేటెడ్ మెకానిజం ఉంది దీంట్లో. పావ్లోస్ అని ఒక ఆయన, అంటే రష్యన్ శాస్త్రవేత్త అనమాట, ఆయన ఒక చిన్న ప్రయోగం చేశాడు. కుక్క మామూలుగా మాంసం తింటుంది కదా, ఈయన ఏం చేశాడంటే ఆ కుక్కని పిలిచి దానికి మాంసం చూపించేవాడు. ఇలా చూపించేసి గంట కొట్టేవాడు. అది రాగానే ఆ దగ్గరకు వస్తుంది, దానికి ఆ మాంసం ముక్క వేసేవాడు. రెండో రోజు మళ్ళీ ఆ కుక్కకు మాంసం ముక్క చూపించేసి మళ్ళీ గంట కొట్టేవాడు. అట్లా 4వ రోజు 5వ రోజు 10 రోజులు అయిన తర్వాత ఈ తర్వాత కుక్క పడుకొని ఉంటుంది కదా, గంట కొట్టగానే కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది, దాని నోట్లో నీళ్లు ఊరుతుంటాయి అనమాట. అంటే ఏం చేశారంటే మామూలుగా దానికి మాంసం చూడగానే నోట్లో నీళ్లు ఊరటం అనేది న్యాచురల్ రిఫ్లెక్స్. మనకు కూడా నిమ్మకాయ చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. నిన్న కూడా ఎవరో కాలం చెప్పి ఇందాక నిమ్మకాయ చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి అనమాట. ఏదైనా పులుపు వస్తుంది, చింతకాయ కానీ ఏదైనా చూసినప్పుడు అది న్యాచురల్ రిఫ్లెక్స్. అంటే దీన్ని కండిషనింగ్ అంటాం. దాన్ని కండిషనింగ్ అంటే నేచరే మనలో పెట్టింది అనమాట. ఏమేం చేశాడు దాన్ని, ఈ కండిషనింగ్ ని, అంటే కుక్క మాంసానికి రెస్పాండ్ అయ్యేటటువంటి కండిషనింగ్ ని ఈ మాంసాన్ని తీసేసి గంటకి ముడేసేసాడు. అంటే ముందేమో అది పెట్టినప్పుడల్లా గంట మోగేదా, అప్పుడు దానికి ఏమొస్తుంది, 2-3 సార్లు రాగానే ఓహో మాంసం వచ్చినప్పుడల్లా గంట మోగుతుంది అనేటట్టుది ఆ లింక్ ఏర్పడిపోతుంది దాని బ్రెయిన్ లో. తర్వాత కొద్ది రోజుల తర్వాత అది లేకపోయినా కానీ, మాంసం లేకపోయినా గంట మోగినా కానీ దానికి వెంటనే అది గుర్తొచ్చేస్తుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవాలంటే దీనికి, ఉదాహరణకి మనం ఒక రోజు దారిలో పోతున్నాము, ఒక దగ్గర 1000 రూపాయల కట్ట దొరికింది అనుకున్నాం, దాన్ని తీసుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఒక నెల తర్వాత ఒకసారి జరిగింది కాబట్టి మళ్ళీ ఏం లేదు, రెండోసారి కూడా అదే దారి పెట్టినప్పుడు మళ్ళీ ఇంకొక 1000 రూపాయల కట్ట దొరికింది అనుకోండి. అంటే ఆ ప్లేస్ కి ఈ డబ్బులకి మధ్య లింక్ ఏర్పడింది మన మైండ్ లో. ఏర్పడిన తర్వాత మూడోసారి అటు పోయేటప్పుడు దొరకలేదు అనుకో, చూస్తాం. 4వసారి పోయేటప్పుడు చూస్తాం, 5వసారి పోయేటప్పుడు, 10వసారి పోయేటప్పుడు కూడా చూస్తాం. ఎందుకంటే మొదటి 2 సార్లకి దీని మీద వాళ్ళకి మైండ్ కి లింక్ ఏర్పడిపోయింది. సో ఆ లింక్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, మొదటి దీన్ని అంటే టాయిలెట్ కూర్చోటాన్ని అసలు వాళ్ళకి ముందు తెలియదు ఆ విషయం. ఆడ ప్రశాంతంగా ఉంటది కాబట్టి నిదానంగా, అంటే ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా, బాత్రూమ్ లో ఎవరికి ముందు ప్రైవసీ ఏరియా అది ఒకటి, ఇంట్లో వాళ్ళు ప్యాసివ్ స్మోకింగ్ లేకుండా ఉండడానికి బాత్రూమ్ లోనే తను తాగుతూ ప్యాసివ్ స్మోకింగ్ చేసేటువంటి ఏరియా. సో మనసు మామూలుగా ప్రశాంతంగా ఉండేటటువంటి ఏరియా అనమాట. అంటే చాలా టాయిలెట్ పెట్టేప్పుడు చాలా ప్రశాంతం. మన ఎన్టీ రామారావు గారు చెప్పారు పాతకాలంలో, పెద్ద ఆయన, మీకు మంచి మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తుంటే నాకు టాయిలెట్ లో వస్తాయన్నాడు ఆయన. సో అది కాస్త ఒక వాస్తవం, ఎందుకంటే ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం అనమాట. సో ఆ సమయంలో చేయటం వల్ల 3-4 సార్లు 5-6 సార్లు దాగానే ఆ పోవటం, ఆటోమేటిక్ గా సిగరెట్ వెలిగించడం, తాగటం వల్ల మామూలు కడుపు రిఫ్లెక్స్ పోయేసేదని సిగరెట్ కి అంటుకుంటుంది అది, ఏది ఆ టాయిలెట్ రావటం అనేది. కాబట్టి పొద్దున మీద సిగరెట్ ఇట్లా పట్టుకోగానే కడుపులో గొడవ మొదలవుద్దాం అన్నమాట. సో అందుకని ఇందాక మనం ఆ మాంసం ముక్క దాన్ని గంటకి ఏ విధంగా అయితే ఇది చేశారో, వీళ్ళు సిగరెట్ కి ముడి పెట్టుకుంటారనమాట. దీన్ని క్లాసికల్ కండిషనింగ్ అంటారు. మీరు చాలా చిన్న విషయం, దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. పావ్లోస్ కి క్లాసికల్ కండిషనింగ్ కోసం నోబెల్ ప్రైజ్ వచ్చింది. సింపుల్, దాంట్లో ప్రయోగాలే ఏలేవు. ఒక కుక్క, ఒక మాంసం ముక్క, ఒక గంట, దీనికి నోబెల్ ప్రైజ్. దీనికి ఎలా సార్ ఇప్పుడు మన సిగరెట్ పట్టుకోవడం తప్ప కాల్చకూడదు పట్టుకుంటే అది కాదు. దీని నుంచి బయటపడాలంటే ఫస్ట్ అసలు దానికి దీనికి సంబంధం లేదన్న విషయం ముందు గుర్తించాలి. అంటే నాకు అది పట్టుకుంటేనే పడుతుందని. ఇప్పుడు కావాల్సింటే దాన్ని మీరు కావాల్సింటే గమనించండి, సిగరెట్ తాగిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రయోగం చేసి చూడొచ్చు. టాయిలెట్ లో పోగానే అలా కుళాయి తిప్పి ఒక సౌండ్ వస్తుంది. 3 రోజులు సౌండ్ తిప్పండి, 4వ రోజు సౌండ్ తిప్పగానే టాయిలెట్ వచ్చేస్తుంది. మేము మా పేషెంట్ లో చెప్తాను, మామూలుగా ఆపరేషన్ చేసినప్పుడు ఇటప్పుడు ఒంటెలు రావాడికి రాకపోతే సార్ ఒంటెలు రావట్లేదు సార్, కడుపులో బిగదీసిందంటే ఏం పర్వాలేదు, పోయి కుళాయి ఓపెన్ చేసి పెట్టేసి అంటాం. కుళాయి ఓపెన్ చేసి నీళ్లు పడటం, ఆ సౌండ్ అనగానే బాత్రూమ్ అంటే ఒంటెలు పెట్టడం అనేది మన మెదడులో కదలిక బయలుదేరేదనా అది రావటం మొదలు పెడుతున్నాం. క్లాసికల్ కండిషనింగ్ అంటే దీన్ని ఇంకో దాంతో ముడి పెట్టుకోవచ్చు, మీరు కాఫీతో ముడి పెట్టుకోవచ్చు. హలో హలో నమస్తే అండి, ఎవరండి? హలో సార్ నమస్తే అండి, మీ పేరేంటండి? నమస్తే సార్, నా పేరు సాబాష్ సార్. సాబాష్ గారు మాట్లాడుతున్నాను, చెప్పండి, మీ డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సాబాష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, నేను ఇటీవల హార్ట్ పెయిన్ వచ్చింది సార్ నాకు. ఎంత వయసు ఎంత మీకు? 42 సార్. 42. ఈ మధ్య చూపించాను సార్, మురళీ శంకర్ రెడ్డి సార్ గారు చూపించాను. ఆయన మంత్ 3 మంత్స్ ఒకసారి మందులు రాసిస్తున్నాను
అన్నారు. ఏం ఇబ్బంది ఉందని చెప్పారు మీకు? హార్ట్ ప్రాబ్లం అంటే 100 ఉంటాయి దాంట్లో. అంటే యాంజియోగ్రామ్ తీసారు సార్. తీసి బాగుందా? ఏమైనా మూసుకుపోయినాయా? హోల్ బ్లాక్ వస్తుంది, క్లియర్ చేశానన్నా సార్. బ్లాక్ వస్తుంది, బ్లాక్ వస్తుంది, క్లియర్ చేశానమ్మా అన్నారు. సీరియల్ తాగొద్దన్నారు. ఈ మధ్య పుట్టుకు వచ్చిన అలవాటు కాబట్టి. పుట్టుతో రాలా, మధ్యలో అలవాటు చేసుకున్నారు. భలేవాళ్ళు మీరు. పుట్టుతో సిగరెట్ తో పాటు పుట్టావా? లేదు కదా కాబట్టి అది ఈ మధ్య ఎక్కువ సార్. అది మళ్ళా మొన్న ఒక 3 days ముందు మళ్ళా పెయిన్ వచ్చింది. 3 days ముందు నుంచి పెయిన్ వస్తే మానేశాను సార్. ఈ మానేసిన తర్వాత వచ్చిందిరండి కడుపు ఉబ్బరం రావటం. అసలు సీరియస్ గా పోవడం లేదు సార్. ఇది మంచిది. కడుపు ఉబ్బరం రావటం అది మీరు చెప్తుంటారు, ఇప్పుడు చెప్తుంటారు, రోజు చూస్తున్నాను మీ ప్రోగ్రామ్ ఇచ్చి. సంతోషం. చెప్పండి. సీరియస్ గా చూస్తే ఎవరైనా తాగుతుంది, మీరు ఇప్పుడు చెప్తారు చూస్తారా, అటు రావాలా, అటు తాగాలా, సొల్యూషన్ చెప్తారని. సొల్యూషన్ చెప్పేది మీకు రేపు వస్తుంది సొల్యూషన్. ఎందుకంటే సిగరెట్ మీరు ఆల్రెడీ మానేశారు. మేము 4 కేటగిరీలుగా లెక్కేస్తున్నాం. ఒకటి మానేయని వాళ్ళు, మానేయడానికి ఇష్టపడిన వాళ్ళు ఒక కేటగిరీ. రెండోది మానేయదలుచుకున్న వాళ్ళు, లేకపోతే తొందరగా మానేసిన వాళ్ళు, మళ్ళీ తిరిగి చేయకుండా ఉండటానికి అది ఒక కేటగిరీ కింద పెట్టాం. సో మళ్ళీ మీరు తిరిగి లేకుండా ఎక్కువ సబ్జెక్టు రేపు వస్తుంది. అంటే రేపు కూడా చూడండి ఈ ప్రోగ్రామ్ ని. మీరు ఒకటి మటుకు గుర్తించండి, ముందు ఆరోగ్యాన్ని గురించి గుర్తించండి. మీకు ఆల్రెడీ బ్లాక్స్ మొదలయ్యాయి, అంటే అథెరోస్క్లెరోసిస్ మొదలైంది. కాబట్టి ఇంకా ఇప్పుడు మీరు వేసే ప్రతి, అంటే ఒక తూకం ఉందనుకోండి, మీ ఆరోగ్యానికి గుండెపోటుకు మధ్య తూకం ఉందనుకోండి, ఇప్పుడు 2 బ్యాలెన్స్ లో పెట్టుంటాడు మీ డాక్టర్ మందులు వాడకం ద్వారా. మీరు తాగే ప్రతి సిగరెట్ దీని తూకాన్ని పెంచిందని గుండెని లేపేస్తుంది పైకి. కాబట్టి 42 ఏళ్ళు వచ్చినాయి మీకు. ఇప్పుడు దాకా మీ వయసు తట్టుకోగలిగింది, కానీ ఇప్పుడు 42 వచ్చినాయి అంటే ఆరోగ్యం ఆల్రెడీ కాంప్రమైజ్ కాబట్టి మొదలు పెట్టింది. కాబట్టి మళ్ళీ మీరు దాన్ని స్టార్ట్ చేయొద్దు. దానికి కావాల్సిన కొన్ని టిప్స్, అది కూడా నాకు ఒక వారం 10 రోజుల తర్వాత మీకు ఏం పెద్ద ఎక్కువ కూడా కష్టం అనిపిస్తుంది దానికి. సరేనా? రేపు అవి వస్తాయి. రేపు చూడండి టీవీని. అనుకుంటున్నా సార్, నిన్న పేషెంట్ తగలలేదు, ఈ రోజు ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్ అండి సాబాషా గారు. తప్పకుండా మానేస్తాను ట్రై చేయండి. ఎందుకంటే హెల్త్ కూడా మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ ఆ దిశగా మీరు ప్రయాణించద్దు. చాలా మంది ఇది ఒక కారణం సార్. ఎందుకంటే చాలా మంది సిగరెట్ తాగుతుంటారు. జ్వరం వచ్చినప్పుడు, లేదంటే డాక్టర్ గారు ఇట్లా మీరు ఇంకా సిగరెట్ తాగితే జరుగుద్దన్న అని చెప్పినప్పుడు మాత్రం చాలా మంది మానేసిన వాళ్ళు కూడా ఉంటారు. మానేస్తారు. అయితే ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు వైరల్ ఫీవర్ వస్తుంది అనుకో. వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎంత పెద్ద హెవీ స్మోకర్ కూడా సిగరెట్ తీసుకుంటాడు, వెలిగిస్తే ఇష్టంగా ఉండదు, మళ్ళీ దాన్ని అటు పడేస్తారనమాట. మళ్ళీ జ్వరం తగ్గిపోగానే మళ్ళీ మామూలుగా ఇష్టంగా తాగుతారు అనమాట. అందుకని దానికి కొన్ని మందులు వచ్చినా దాని గురించి నేను మళ్ళీ చెప్తా. అయితే ఈ ఇందాక మనం మాట్లాడుకున్నాం రకరకాలుగా, అంటే ఆరోగ్యము ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళకి కొంత హెల్ప్ గానీ ఉంటాయి. అంటే వాళ్ళు మేము మానేయాలి అని అనుకున్న దానికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ గాని చేశారనుకో, ఇంకా అది సక్సెస్ఫుల్ గా ఉంటుంది అనమాట. దీన్ని మనం 4 years అంటాం దీన్ని. అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ముందు అడ్వైజ్ ఏంటి, 4 years అంటే 1 year 2 year 3 year 4 years అడ్వైజ్. ఇంకో కలుసుకుంటా. హలో సార్, నమస్తే అండి. మీ పేరేంటండి? సార్ నా పేరు సుబ్రహ్మణ్యం సార్. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, మీ సమస్య అంటే అడగండి డాక్టర్ గారిని. సార్ నేను బాగా మంచి ఎక్కువ అవుతాను సార్ సిగరెట్లు. ఎక్కువ అంటే సుమారుగా సార్ 20 years నుంచి సార్. 20 years నుంచి రోజుకి సుమారుగా రోజుకి 3 పెట్టెలు అవుతాను సార్. రోజుకు 3 పెట్టెలు అంటే ఇందా మనం లెక్కేస్తాం కదా, 1 లక్ష. సంవత్సరానికి 1 లక్ష అంటే ఎన్ని ఏళ్ళ నుంచి? 20 years. 20 అంటే 20 లక్షలు. 20 లక్షలు అంటే మళ్ళీ దానికి వడ్డీ గిడ్డీ వేసుకుంటే దగ్గర ఒక 50 లక్షలు. అంటే అప్పుడు రేట్లు తక్కువ కొంచెం. అదే 50 లక్షలు తగలేస్తున్నారు అనమాట. చెప్పండి. ఇప్పుడు సార్ ఈ టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా ఎలక్ట్రిక్ సిగరెట్, దానివల్ల ఏమన్నా యూజ్ ఉంది సార్? దానివల్ల యూజ్ అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నేను గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకునే దానికంటే సింపుల్ గా మానేసి అవతల పడేసేదానికన్నా దాన్ని మానడానికి మళ్ళీ అది ఒకటి కొనుక్కొని దానికి, అంటే ఇవన్నీ కండిషనింగ్ మీద ఆధారపడి ఉండే. అంటే ఎలక్ట్రికల్ సిగరెట్ కానీ లేకపోతే ఇప్పుడు మేము నికోటిన్ ఇవంటాం అనమాట. ఇవన్నీ కూడా కండిషనింగ్, అంటే వీలుగాక ఏదో పద్ధతుల ద్వారా చేయటం అనేది. మీరు ముందు మీ ప్రయత్నం మీరు చేయండి. అసలు ఆ ఎలక్ట్రికల్ సిగరెట్ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు, మీరు క్విట్ చేయొచ్చు. మీరు 3 ప్యాకెట్లు అంటున్నారు కాబట్టి 3 ప్యాకెట్లు క్విట్ చేయాలంటే మీకు బహుశా 1 week మీరు కొంచెం స్ట్రగుల్ పడాల్సి వస్తుంది 3 ప్యాకెట్లుగా ఉండేవాళ్ళు. కాబట్టి మీరు డాక్టర్లు కనుక తెలిస్తే కొన్ని మందులు ఇస్తారు. ఇందాక నేను చెప్పుకుంటూ వచ్చాను, వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు సిగరెట్ తాగాలనిపించదు, అదేవిధంగా కామెర్లు వచ్చినప్పుడు సిగరెట్ తాగాలనిపించదు.
ఈ మందులు వాడటం వల్ల సేమ్ అలాంటి ఫీలింగ్ ఉంటుంది. మీకు ఆరోగ్యానికి ఏ రకమైన హాని ఉండదు. మీకు సిగరెట్ మీద సిగరెట్ వెలిగించాలంటే ఫీలింగ్ పోతుంది. దాంతో మీరు 3 పెట్టెల నుంచి 1 పెట్టెకి 2 పెట్టెలు ఒక పెట్టెకి వస్తారు. 1 పెట్టె నుంచి మీరు సులభంగా క్విట్ చేసేయచ్చు. కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ని కలవండి, సైకాట్రిస్ట్ని కలవండి, మీకు ఆ రకమైన అడ్వైస్ చేస్తారు మీకు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. మంచిదండి, మంచిది. ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. టేక్ ఏ షార్ట్ బ్రేక్. Double your speed, double your download with Axe high-speed broadband connection. 5 Mbps at rupees 999 with 35 GB FUP. Unlimited plans starting from rupees 599. Call 230-1999. SMS BB to 9494493520. Switch to Axe broadband and save up to 30% on your current broadband bills. వెల్కమ్ బ్యాక్. యాంటీ టొబాకో డే సందర్భంగా మనం వారం రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. మా లైవ్ కాల్ చేయండి 230399 అండ్ ఇంకో కాలర్ రైలు సార్, అవుతుంది మనం మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరేంటండి? సార్, నా పేరు రామకృష్ణ, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. రామకృష్ణ గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్, మా నాన్నగారు గత 25 years గా స్మోక్ చేస్తున్నారు. రీసెంట్లీగా అతనికి కొద్దిగా హార్ట్ లో పెయిన్ రావడం వల్ల మా వేరే ఇక్కడ రామచంద్ర హాస్పిటల్లో డాక్టర్ కలిస్తే ఏదో కొంచెం హార్ట్ లో చిన్న ప్రాబ్లం ఉంది, మీరు మానేసాయని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. అంత బట్టి ఎక్కువగా కాల్చలేదు, కానీ పూర్తిగా మానలేకపోతున్నారు. డైలీ కనీసం అంటే ఎక్కువగా ఒక 4-5 ప్యాకెట్లు కాల్చేవాళ్ళు ఒక 1-2 ప్యాకెట్లుగా మిగిలిన మధ్య ఒక 4-5 డైలీ కట్ చేస్తూ వస్తున్నారు. ఓకే. పూర్తిగా ఆయన అంటే పూర్తిగా కట్ చేయండి, ఈయన ఏమన్నారంటే కట్ చేస్తే నా వల్ల కాదు అని చెప్తున్నారు. ఎప్పుడు తాగలేనంటే ఎక్కువ ఏంటంటే ఈయన ఎక్కువ స్ట్రెస్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 4-5 సిగరెట్లు కన్ఫర్మ్ గా తాగుతారు వెళ్ళి. ఓకే. ఓకే. దాన్ని మానిపించాలంటే ఇప్పుడు ఆయనకు ఒక విషయం తెలియాలండి. ఇప్పుడు చిన్న ప్రాబ్లం అని చెప్పారు అంటే ప్రాబ్లమ్ అథెరోస్క్లెరోసిస్ ఉన్నట్టు లోపల క్లాట్ ఉండి ఉంటుంది. అంటే ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు. మామూలుగా స్కాన్ చేసి మామూలుగా హార్ట్ సంబంధించి స్కాన్ చేసి అదే అంటే పూర్తిగా మూసుకుపోయి ఉండదు అనమాట. ఇక్కడ ఒక చిన్న మెడికల్ విషయం చెప్పుకోవాలి. మామూలుగా సగం మూసుకుపోయింది అనుకోండి, దానికి వైద్యం చేయాలంటే స్ప్రింగ్ వేస్తారు, అది మళ్ళీ మూసుకుపోకుండా, లేదంటే బైపాస్ చేయాలి. ఇది మామూలుగా జరిగేటువంటి కన్వెన్షనల్ మెథడ్. కానీ దీని ఆపోజిట్, దీన్ని వ్యతిరేకించి ఒక టీం కూడా కార్డియాలజీ వాళ్ళ టీం ఒకటి ఉంది. వీళ్ళు స్టడీస్ లో ఏం చెప్పారంటే, మీకు ఆల్రెడీ బ్లాక్ అయిపోయినప్పుడు కూడా మీ లైఫ్ స్టైల్ కానీ మారిస్తే, అంటే ప్రశాంతంగా ఉండటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటము, స్మోకింగ్ దూరంగా ఉండటం, ఈ 3 వేరే ఏం లేవు. ప్రశాంతంగా ఉండటం, ఎక్సర్సైజ్ చేయటము, తర్వాత వచ్చేసి స్మోకింగ్ దూరంగా ఉండటం, అంటే ఆహారం అదుపు, ఇదన్నమాట. ఈ 3 పనులు చేసిన తర్వాత ఒక 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కానీ యాంజియో కానీ తీస్తే ఆ మూసుకుపోయినటువంటి ఆ వాల్వ్స్, ఆ బ్లాక్స్ ఆటోమేటిక్ గా కరిగి మళ్ళీ ప్రశాంతంగా మళ్ళీ ఆ గొట్టాలన్నీ నార్మల్ గా వచ్చాయి. దీనికోసమే డైలీ కూడా పెట్టుకుంటూ ఉంటాయి. ఇంట్లో మానవుని ఎన్నిసార్లు చెప్పిన వినర్ మీరు అసలు ప్రతిరోజు డైలీ కూడా నాకు ఆయనకి ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది ఎవ్రీడే. ఓకే. ఓకే. కానీ అక్కడ చేసి ఒక చాలా వరకు కంట్రోల్ చేయగలిగాను. కానీ ఎక్కడ బయట ఊరికి విద్యాపరిస్థితి క్యాంప్ అయినప్పుడు నేను చూడలేను కదా. అవునవునండి. సాధ్యమని ఇంట్లో ఉన్నంత వరకు నేను నా ఖర్చులో తీసుకుంటాను. అంటే ఇప్పుడు మనం ఈ నల్ల కేటగిరీ పెట్టుకోవాలి. ఇది ఇందాక మనం చెప్పేది చూడు, దోస్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు క్విట్ ద స్మోకింగ్ అనే ఒక కేటగిరీ ఉంది కదా, ఆ కేటగిరీ బట్ కంటిన్యూస్ గా మనం ప్రయత్నం చేస్తూనే ఉండటమే, అడుగుతూనే ఉండటం. సాధ్యమైనంతవరకు ఆ రూట్ లోకి మళ్ళించాను, ఇంకా అంత వెళ్ళలేదు. కానీ ఇంకా మళ్ళించాను. ప్రతిసారి డాక్టర్ దగ్గర వేసి ఈ విధంగా చేస్తున్నాను, ఆయన చేసి కొద్దిగా ఈ విధంగా మీరు చేసి ఈ విధంగా నాకేత అడ్వైజెస్ ఇప్పించడం, ఆ విధంగా చేస్తున్నది కొద్దిగా పర్లేదు. మీరు ఒక పని చేయండి, ఒకసారి చిన్న కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి సైకియాట్రిస్ట్ దగ్గరికి. వాళ్ళు కొంచెం అవసరమైతే మందులు కూడా ఇస్తారు. పైగా ఇచ్చే మందులు ఇంకో రకంగా కూడా ఉపయోగపడతాయి. ఆల్మోస్ట్ కొంత కార్డియాక్ పేషెంట్లకి ఎంతో కొంత డిప్రెషన్ అనేది ఉంటుంది. దీనికోసం వాడే మందులు ఆ డిప్రెషన్ కూడా తగ్గించి కొంత హ్యాపీగా ఉంచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే కొంత ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందని ఆ రకంగా ప్రయత్నం చేయండి. ఓకే అండి, తప్పకుండా అండి. అంటే మీరు చూడడంతో పాటు మీ ఫాదర్ను కూడా ఈ ప్రోగ్రామ్ చూసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం మార్పు వస్తుంది మీతో పాటు.
అండ్ చెప్పినట్టు గారు ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ కూడా 4 years అన్నాం. 4 years అంటే ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజ్ మీరు మానేయండి ఇది ఎప్పుడు అంటే వాళ్ళు మీరు అడగంగానే వాళ్ళు మానేస్తారని ఏం లేదు. బట్ ఇది నిరంతరం అడ్వైజ్ చేస్తూనే ఉండాలి, మానేయండి అనేది. ఒక పోర్ లాగా, గొడవలకు పోయినంత పోర్ లాగా బాగుంటది కదా. మీరు మానేసిన చాలా బాగున్నారు అసలు. ఇంకా మానేసిన తర్వాత కదా, ముందు మానటానికి ఒకటి. తర్వాత వచ్చి అసలు ముందు మనం ఈ పోరు పెట్టడానికి ముందు అసలు వాళ్ళని ఒకసారి అసలు చేయటం, ఇతను వినేవాడా మొండివాడా అంటే. మొండివాడు వినవాడు అనుకో, ఈ పోరు అనేది తగ్గుకు దారి తీస్తుంది ఒక్కోసారి, అంతే కదా. కాబట్టి ఆ తగ్గు తెచ్చుకోవడం దేనికి? కాబట్టి వాళ్ళు ముందు అసెస్ చేయాలి, వినేవాడా, కాస్త ఏ రకంగా చెప్తే వింటాడు అనే విషయాన్ని అసెస్ చేసి ఆ రకంగా కొన్ని సెంటిమెంట్ల మీద లేకపోతే ఇంకో రకంగా చాలా మంది పిల్లల ద్వారా పెట్టిస్తారు. మీ నాన్న అడుగు, బర్త్డే గిఫ్ట్ అడుగు, స్మోకింగ్ చేయొద్దు అని అడుగు, ఇట్లాంటి చాలా మంది ఉన్నారనమాట. సో ఏ రకంగా అయినా సరే మొత్తం మీద వాళ్ళని అసెస్ చేసి ఆ రకంగా చేయటము. సో వాళ్ళు స్టాప్ చేసేదానికి కావాల్సిన సహకారం అందించటము, మళ్ళీ ఫర్దర్ గా దాంట్లో పోకుండా మళ్ళీ జాగ్రత్త తీసుకుంటారు. అంటే అడ్వైస్, అసెస్ అండ్ అసిస్ట్ అండ్ అరేంజ్ ది ఫాలో అప్ ఫర్ ది 4 years అంటారు. ఇది కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు టాబ్లెట్స్ తీసుకొచ్చారు, ఇది తర్వాత వస్తుంది అనమాట. సరే అంటే రేపు మాట్లాడుకుందాం. రేపు మానేది ఈ రోజు, ఎందుకంటే రేపు ఈ రోజు లాస్ట్, ఈ రోజు లాస్ట్ అన్నట్టు పెట్టుకోమని చెప్పాను అనమాట. ఓకే, కాబట్టి మీరు సిగరెట్లు లేకపోతే పొగాకు మానాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ మొదట చేయాల్సినటువంటి పని ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవాలా. నేను టొబాకోని ఏ రకంగానూ ఉపయోగించదలుచుకోలేదు అని మీరు ఒక దృఢ నిశ్చయానికి ముందు వచ్చేయాలి. మీరు మానకపోయిన తర్వాత సంగతి, ముందు నిశ్చయానికి ఇది తప్పు, దీన్ని నేను మానేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ఫస్ట్ రావాలి. వచ్చిన తర్వాత ఎప్పుడు మానాలి, నెక్స్ట్ స్టెప్. దగ్గరలో ఏదన్నా డేట్ ఉందా అంటే, రేపంటే చాలా మందికి రేపు యాంటీ టొబాకో రోజు కాబట్టి కొంతమంది ఆ రోజును కూడా తీసుకోవచ్చు అన్నమాట. లేదు, దగ్గరలో ఒక పిల్లల బర్త్డే ఉంది, లేకపోతే మ్యారేజ్ డే ఉంది, లేకపోతే ఒక పండుగ ఉంది, లేకపోతే అమ్మ పుట్టినరోజు, నాన్న పుట్టినరోజు, ఇట్లా ఏదో ఉంటాయన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక డేట్ ని మనం ఫిక్స్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎందుకు డేట్ ని ఫిక్స్ చేసుకోవాలని చెప్తున్నట్టు, మానేసే వాళ్ళు ఎప్పుడైనా టక్కన మానేస్తారు, వాళ్ళకి ఇన్ని అవసరం లేదు, వాళ్ళకి విల్ పవర్ ఉండేవాళ్ళు. ఇది విల్ పవర్ కొంచెం తక్కువ బ్యాచ్ ఇది. కాబట్టి ఒక డేట్, ఆ డేట్ కూడా ఎట్లా డేట్ అంటే మనకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు డేట్, అంటే మనకు బిడ్డలు బాగా ఇష్టం అనుకో, వాళ్ళ బర్త్డే ఏదో ఒక దగ్గరికి వచ్చింది, లేదా మ్యారేజ్ డే, లేకపోతే తల్లిదండ్రులు, ఏదో ఒక రోజు అది ఒక ఇంపార్టెంట్ డేట్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసిన తర్వాత ఉదాహరణకి రేపు యాంటీ టొబాకో రోజు నుంచి మానేయాలనుకో, లేదా ఒక వారం 10 రోజుల్లో వాళ్ళ పిల్లల బర్త్డేనో ఏదో ఉందనుకో, మొత్తం ఊదరు కొట్టేయాలి. నేను సిగరెట్లు మానేస్తున్నాను అని చెప్పేసి ఊదరు ఎవరెవరికి, ఆఖరికి అమ్మేవాడికి సైతం. అంటే వీళ్ళు తాగే రెగ్యులర్ ఖాతాలు ఉంటాయి, ఆ ఖాతాల దగ్గర పోయి ఇంకో వారమే నీ దగ్గర సిగరెట్లు తాగేది, లేకపోతే ఈ వారమే నేను గుట్కాలు కొనేది, ఆ తర్వాత నేను మానేస్తున్నాను ఊదరు కొట్టేయాలన్నమాట మొత్తం. అంటే అది పబ్లిసిటీ, అంటే మనవాడు మానేస్తున్నాడంట అనేది రావాలన్నమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే రీస్టార్ట్ చేయకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది. ఆఖరికి అమ్మేవాడు కూడా ముందు మానేస్తాడు, 2 రోజుల పాటు 3 రోజులు వేసి గుట్కాయ టీవీ అంటే, ఏం సార్ అప్పుడు అయిపోయిందా అంటాడు. దాన్ని మనం జనరల్ గా అంగీకరించాలి. కాబట్టి వీళ్ళేం చేస్తారంటారు, రీస్టార్ట్ చేస్తారు, వాడి దగ్గర పోరు, ఇంకొక ఆంగలో పోతారు. సో సాధ్యమైనంత వరకు ప్రాపగండా చేస్తే వాళ్ళు వాచ్ చేస్తుంటారు మీరు స్మోక్ చేయకుండా. సోషల్ చాలా పవర్ఫుల్ అన్నమాట. తర్వాత వచ్చేసి చెప్పేసిన తర్వాత ఒక రోజు నువ్వు ఆత్మ ప్రమాణం, అంటే బయట వాళ్ళకి ఎవరు వచ్చి ఒట్టంటే వాళ్ళ నెత్తి మీద చేపెట్టి నేను ఇక్కడ నుంచి ఫలానా సిగరెట్లు తాగనని మానేస్తున్నాను అనుకోవాల్సిన అవసరం ఏం లేదనమాట. నేను అదే నా బిడ్డ మీద నేను ప్రమాణం చేసుకున్నాను, లేకపోతే మా అమ్మ మీద నేను ప్రమాణం చేసుకున్నాను, లేకపోతే పలానా రోజు నేను ప్రమాణం చేసుకున్నాను, అంటే మనకి ఇష్టమైన వాళ్ళ మీద పెట్టుకుంటాను అనమాట. కాబట్టి ఆ రోజు నుంచి నేను ఉంటానంటే వాళ్ళకి వాళ్ళు ఒక ప్రమాణం చేసుకోవచ్చు అనమాట. రెండవది వచ్చేసి చిన్నపిల్లలుగా ఉండే పని అయితే, చిన్నపిల్లలు అంటే 12-13 ఏళ్ళు హై స్కూల్ లోపల పిల్లలుగా ఉండే పని అయితే మీరు కొంచెం టైం తీసుకొని బ్యాంకులు అన్నిట్లో కిడ్డీ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. కిడ్డీ బ్యాంక్స్ అంటే ఒక ఉండి ఇస్తారు, వాళ్ళ పిల్లల పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక చిన్న డాల్ ఇస్తారు, మంచి ఆంధ్ర బ్యాంక్ ఇటోట్లో ఉంటాయి, కిడ్స్ ఖజానా అనే రకరకాల పేర్లతో అనమాట. పిల్లల పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసినా చాలా అందంగా ఉంటుంది ఆ బొమ్మ. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాంతో చాలా ఉపయోగాలుగా ఉన్నాయి. అకౌంట్ ఒకటి, దాంతో కొంత ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, దాంట్లో ఆటోమేటిక్ గా అంటే లింక్డ్ అప్ అయి ఉంటాయి అనమాట. అది తెచ్చిన తర్వాత సిగరెట్లకు రోజు 20 రూపాయలు అవుతుందా, 30 రూపాయలు అవుతుందా, 40 రూపాయలు అవుతుందా, 50 రూపాయలు, అదే రోజుకి మనకు క్యాల్కులేట్ చేస్తాం కదా సిగరెట్ కి లేకపోతే గుట్కాలకి ఎంత అయితే అవుతుందో దాన్ని పిల్లలకి ఇచ్చినానా, ఇదిగో ఈ రోజు నుంచి నేను సిగరెట్లు మానేస్తున్నాను, లేకపోతే గుట్కా మానేస్తున్నాను, ఇదిగో ఈ డబ్బులు నువ్వు ఉండీలు వేసుకో అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి సిగరెట్లు తాగా అనుకుంటున్నా ఖర్చు మట్టుకు వాళ్ళకి ఇస్తా అంటే ఒకటి వాళ్ళకి సేవింగ్ అర్థం అవుద్ది. తర్వాత నీకు ఆ డబ్బులు పోగుబట్టం మొదలు పడుతుంది. నెల కాగానే లెక్కేసి ఎంత అయింది 2000 3000 అయింది, చూసిన తర్వాత 2000 3000 అయింది, పో బ్యాంకులు వేసుకొచ్చుకోమా, లేకపోతే బ్యాంకులు వేసుకొచ్చుకో, తీసుకుపోయి బ్యాంకులు వేయించుంటే సంవత్సరం లోపల మనం పోయినట్టు 1,00,000 మళ్ళీ బ్యాంకు వాళ్ళు వేసి వడ్డీతో పాటు అసలు తెలియకుండానే చాలా మనీ పోగుబడి ఉంటుంది అనమాట. పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి, ఓహో నేను ఇంత డబ్బు సేవ్ చేశాను, ఇది మా నాన్న బాగోవటం వల్ల నేను సేవ్ చేశాను అని ఉంటుంది. కాబట్టి ఒకవేళ అది లేదనుకోండి, ఒక ఉండి అన్నా కొనుక్కొచ్చి పెట్టేసి ఒక ఉండి తీసుకొచ్చి చేస్తుంటే నెల కాగానే ఒకటి వస్తుంది, ఆ నెలతో పిల్లలకి ఏదైనా తీసేయడం అనేది ఒకటి జరుగుతుంది అనమాట. హలో 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 సార్, నమస్తే అండి. మీ పేరేంటి సార్? సార్ నా పేరు రమేష్ అండి. రమేష్ గారు చెప్పండి, మీ సమస్య అంటే చెప్పండి. సార్ నేను డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి రమేష్. మాట్లాడండి. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ డాక్టర్ రమేష్ చెప్పండి. ఏం లేదు సార్, నేను రోజుకి ఒక 3 ప్యాకెట్లు సిగరెట్ తాగుతున్నానండి. 3 ప్యాకెట్లు. రీసెంట్ గా కొంచెం గ్యాస్ చేసి వచ్చి దాన్ని 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత చాలా కంట్రోల్ అవ్వాలని చెప్పి ఎంతో ప్రయత్నిస్తున్నాను, నా వల్ల అయితే కావట్లేదు. దానికి కొంచెం సులభతరమైన మార్గం చెప్పండి డాక్టర్ గారు. సులభతరమైన మార్గం ఏం లేదు, మీరు కొంచెం టాబ్లెట్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ కానీ వాడే పని అయితే మీకు అన్నిటి నుంచి 1 ప్యాక్ 1/2 ప్యాక్ వస్తుంది. ఆ తర్వాత దాని నుంచి మీరు మానాలా లేదనేది మీరు అక్కడ నిర్ణయం చేసుకోవచ్చు. లేదు సార్, ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఈ సిగరెట్ స్మోకింగ్ ఆపేసిన దాని వల్ల ఎంతో సేవింగ్ చేసుకోవచ్చు అని మీరు మాకు అడ్వైస్ ఇచ్చారు, గుడ్ అడ్వైస్. దాన్ని నేను పాటించాలనుకుంటున్నాను. పాటించండి. మీరు ముందు ఆంధ్ర బ్యాంకు లేదా ఏదో బ్యాంక్ వెళ్ళేసి కిడ్నీ అకౌంట్స్, పిల్లలు ఎంతమంది మీకు? నాకు 2 ఆడపిల్లలండి. 2 పిల్లలకి కిడ్నీ అకౌంట్స్ ఓపెన్ చేయించేసండి, 2కి 2 ఉండీలు ఇస్తారు. ఈ రోజు మీ సిగరెట్ల కోసం ఎంత సాయంత్రం అవగానే జేబులో నుంచి తీసి వాళ్ళకి ఇచ్చేయండి, ఆఫ్ వేసుకుంటారు. ఒక నెల అయిన తర్వాత ఎంతో చూడండి, 2000 3000 వస్తుంది. 3 ప్యాకెట్లు అంటే దాదాపు చాలా ఎక్కువ వస్తుంది పిల్లలకి వస్తుంది. దాంతో వాళ్ళకి ఏదైనా కొనియటం లేకపోతే ఫిక్స్డ్ చేయటం లాంటి, అంటే ఆర్డీలు కట్టడం లాంటివి కానీ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక సంవత్సరానికి నేను అనుకోవడం 1,00,000 వస్తుంది అనుకుంటా పిల్లలకి. ఇది మీరు చెప్పిన చేయడానికి చాలా బాగుంది, కానీ నాకేంటంటే ఎన్నోసార్లు ఆపాలనుకుని కూడా ఆపలేక ఒక్కోసారి సిగరెట్ ప్యాకెట్ పక్కన లేదు నిజమైన పరిస్థితి వచ్చిందండి. అది సిగరెట్ ప్యాకెట్ పెట్టుకో, లేకపోతే ఒక సిగరెట్ పెట్టుకోండి, ఏముంది తాకుండా ఎలా పెట్టుకున్నాను డాక్టర్ గారు? ఇంటికి ఉంది అనుకోండి. సో అన్నిటికీ రమేష్ గారు ఫస్ట్ కావాల్సింది ఇవన్నీ కూడా పెరిఫెరీగానే విల్ పవర్. మీ విల్ పవర్ కి సహకారంగా కొంచెం మందులు అనేది డెఫినెట్ గా ఉపయోగపడతాయి. ఇప్పుడు దాకా మేము చెప్పినంత కూడా మోటివేట్ చేయడానికి, ఆ నిర్ణయం రావడానికి కావాల్సినటువంటి దీన్ని మేము దాదాపు ఈ వారం రోజుల నుంచి ఇస్తుండేదన్నమాట. అదే డాక్టర్, కంటిన్యూగా మీ ప్రోగ్రామ్ చూస్తూనే ఉన్నాము. థ్యాంక్ యూ. ఈ విధంగా కూడా మంచి సలహా అందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా. అంటే ఇంకో నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఒక సిగరెట్ తాగడంలో ఒక సిగరెట్ పడేస్తే ఎలా ఉంటుందని. అలా పడేయలేం కదా డాక్టర్ గారు. నేను యాక్చువల్లీ యాంకర్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. ఒక సిగరెట్ వెలిగించినప్పుడు ఒక సిగరెట్ పడేస్తాం అనుకోండి, సిగరెట్ పడేసి అంటే వేరే వాడు తీసుకుని తాగుతారు కదా డాక్టర్ గారు. పర్లేదు, అంటే మనం సేవ్ అవుతాం కదా కొంచెం మానేసిన. ట్రై చేయండి ఏదో ఒక రకంగా. అంటే మీకు ఇల్ పవర్ ఉంటే చాలా మంచిది, ఎందుకంటే చాలా మంది చెప్పేది అంటే చాలా ఉంటుంది డాక్టర్, ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. అండ్ ఎందుకంటే మీరు ఏదో టాబ్లెట్స్ చూద్దాం. అదే కాబట్టి మీరు మానాలనుకున్న రోజు ముందు రోజు 2 రోజుల ముందు డెంటిస్ట్ ని కలవండి. ఫస్ట్ డెంటిస్ట్ ని కలిసి మీ ఆ పళ్ళు అన్ని కానీ క్లీన్ చేసుకుంటారు, దానికి చాలా మోటివేషన్ గా వస్తుంది అనమాట. తర్వాత సిగరెట్లు మానటం అనేది ఫస్ట్ సడన్ గా స్టాప్ చేయాలి. అది కొద్దిగా తగ్గిస్తా ఉంటే కుదరదు. హెవీ స్మోకర్స్ వరకు కొంచెం ఒక స్టెప్ డౌన్ వచ్చి కొంచెం తగ్గించి తాగాలన్నమాట. తర్వాత వచ్చేసి
ఒకవేళ కొంతమందికి విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి, అంటే గుట్కా వాడే వాళ్ళకి ఇటు విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మార్కెట్ లో మనకి నికోటిన్ గమ్స్ అనేవి దొరుకుతాయి. మార్కెట్ లో మనకి ఎక్కడైనా కానీ నికోటిన్ పొగగాకుండా ఉండేదంటే ఇవి నికోటిన్ గమ్స్ అన్నమాట. దీన్ని ఎలా వాడాలనేది దాంట్లోనే కాగితం రాసి ఉంటుంది. ఇవి అంటే మనకు జస్ట్ చీక్లెట్స్ లాగా ఉంటాయి ఇవి, ఈ చీక్లెట్స్. దీన్ని ఒకదాన్ని తీసుకొని ఇలా తీసుకొని కొంచెం కొరికి 2 పళ్ళ మధ్య పెట్టుకుంటే దీంట్లో నికోటిన్ మాత్రం ఊరుతా ఉంటుంది నోట్లో. ఆ తర్వాత బొగ్గను దోసేసాం అనుకోండి, ఆ నికోటిన్ మటుకి ఫిల్ అవుతుంటుంది. మనకి సిగరెట్ కానీ లేదా కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో కొంత అడ్వాంటేజ్ ఏంటంటే పొగ వాడటం వల్ల 400 రకాల కెమికల్స్ లోపలికి పోతాయని చెప్పి దీంట్లో ఓన్లీ నికోటిన్ మాత్రమే పోతుంది. కొద్ది రోజులు అయిన తర్వాత దీన్ని మళ్ళీ మామూలు చిక్లెట్స్ తో రీప్లేస్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎక్కడైనా బజార్లో దొరుకుతుంది. ఇప్పుడు దాన్ని మామూలుగా చిక్లెట్ లాగా యూజ్ నవలకూడదు. జస్ట్ ఇట్లా నోట్లో పెట్టుకొని, మీరు పెట్టుకుంటారా? నోట్లో పెట్టుకొని జస్ట్ కొరికేసి బొగ్గను తోసేయాలన్నమాట. సో నికోటిన్ ఊరుతూ ఉంటుంది. ఆ ఊరేది మామూలుగా మీరు పాన్ పరాగు గుట్కా వేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత 4-5 రోజుల తర్వాత ఏం చేస్తారంటే దీన్ని మామూలు చీక్లెట్స్ తో రీప్లేస్ చేస్తే 5-6 రోజుల తర్వాత ఇంకా వాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అవసరాన్ని బట్టి దాంట్లో బొగ్గను పెట్టుకుంటే కాసేపటికి అది మామూలు దీనిలాగా అయిపోతుంది. అంటే నికోటిన్ ఏమి రాదు దాంట్లో, రాదు. కాబట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటుంది. 4 ప్యాకెట్లు పెట్టుకుంటుంది. పెట్టుకుని అది చేయొచ్చు. కొద్ది రోజుల తర్వాత దాన్ని మామూలుగా తీసుకురావచ్చు అన్నమాట. ఇవి వాడచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ నికోటిన్ ప్యాచెస్ అనేవి ఉన్నాయి కానీ బహుశా మనకి మార్కెట్ లో అందుబాటులో. దీనికి ఏమి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. నేరుగా మందుల షాప్ లో పోయేసి ఇవి అడిగితే ఇస్తారనమాట. తర్వాత ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవస్తుంటే మానిన తర్వాత ఆడికి అయిపోలేదు, మళ్ళీ తాకుండా ఉండేది అనేది చాలా పెద్ద యుద్ధం. కాబట్టి దీని గురించి మనకి ఈరోజు టైం అయిపోయింది. రేపు మాట్లాడుకుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం ఏంటంటే ఈ 6 రోజులుగా మనం ఎలా మానేయాలి, అలాగే ఎలా తాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. మరి రేపు అంతా మానేసిన తర్వాత మళ్ళీ ఎలా కనెక్ట్ కాకూడదు, దానికి మళ్ళీ ఎలా అలవాటు చేసుకోకూడదు విషయాన్ని రేపు మనం మాట్లాడుకుందాం. ఇది ఈ రోజు వరల్డ్ టొబాకో డే, యాంటీ టొబాకో డే సందర్భంగా మనం ఈరోజు లైవ్. మరి రేపటి లైవ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.